ఈరోజు మన ముదోల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ ఆదేశానుసారం ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ సంఘీభావం తెలపడానికి పట్టణ కమిటీ కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. మీ యొక్క హక్కు అది ఏదైతే మీరు జీవో ప్రకారం మీరు అడుగుతున్నారో అది రాజ్యాంగబద్ధంగా మీ యొక్క హక్కు. మీకు రావాల్సిన జీతాలు ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అదేవిధంగా మీకు 2011 నుంచి 25 వరకు అంటే గత 4-5 సంవత్సరాల నుంచి ఏదైతే పిఎఫ్ కట్ అవుతున్నది మీ అకౌంట్లో జమ కాలేదో తక్షణమే ప్రభుత్వం దాన్ని మొత్తాన్ని మీ యొక్క అకౌంట్లో జమ చేయాలా. అదేవిధంగా ప్రతి ఉద్యోగికి కూడా ఏ విధంగా అయితే వారంలో ప్రతి మనిషి ఎవరైనా ఉంటే వారంలో వాళ్ళకు ఆదివారం సెలవు ఉంటుంది. అదేవిధంగా మీకు కూడా ఏదో ఒక వారం సెలవు కూడా ప్రభుత్వం ప్రకటించాలా. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు ఏ విధంగా అయితే ఉన్నాయో అన్ని మున్సిపాలిటీల్లో ఏ విధంగా అయితే వేతనం ఏ విధంగా అయితే జీతం ఉన్నదో మీకు కూడా, ఎందుకనంటే ఈరోజు ఆఫీసర్లు వస్తారు, కుర్చీలో కూర్చుంటారు, పోతుంటారు, కానీ పని చేసేది మనం. ఈరోజు బైన్సా పట్టణంలో మనం చూస్తున్నాం, ప్రతి ఏరియా మీరు సమ్మె చేస్తున్నదైతే ప్రతి ఏరియా ప్రతి ఇంటి దగ్గర చెత్త బుడ్డి ఎట్లా ఉన్నదో అట్లనే ఉన్నది, రోడ్డు మీద చెత్త ఎట్లా ఉన్నదో అట్లనే ఉన్నది. కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ సమ్మె చేస్తున్నారని అంటే బైన్సా పట్టణం మొత్తం పంపు కొడుతున్నది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా అందజేయాలా. లేకుంటే భారతీయ జనతా పార్టీ మీతోని ఎప్పుడు మీకు ఎప్పుడు కూడా సహకరిస్తుంది. లేని పక్షాల దీన్ని ఈ ధర్నా ఇక్కడ కాదు పెద్ద మొత్తంలో కూడా తీసుకుపోయి మీకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం.